సాయుధ పోరాట మూల పురుషుల్లో ఒకడైన భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాట యోధుడు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి కోసం వేలాది మంది ప్రాణాలు అర్పించిన త్యాగపూరితమైన చరిత్ర తెలంగాణదని గుర్తు చేశారు. సో ఆ తెలంగాణ మూల పురుషుల్లో ఒకడైన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆయన తుంగతుర్తి ప్రాంతంలో, అది కరువుగొట్టు రాజ్యం సూర్యాపేట జిల్లా మొత్తము, అక్కడ గోదావరి జలాల్ని తీసుకొచ్చి శ్రీరామ్ పోచంపాడు ప్రాజెక్టు ద్వారా ఆ కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి అక్కడ ప్రజలకి వ్యవసాయం పంటలకి భూములకి నీళ్లు అందించాలని ఆయన డిమాండ్ చేసేయడమే కాకుండా అనేక దశాబ్దాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెంటబడి ఆ నీళ్ళు అక్కడికి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలగిరి దగ్గర ఆ ఫౌండేషన్ స్టోన్ అక్కడ వేయడానికి ప్రధాన కారణం ఆయన ఎమ్మడిబడి అక్కడ ఉండి సాధించారు ఆ జలాలు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆ కాలువకి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెట్టడమే సముచితము. అది ఖచ్చితంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఈ రౌండ్ టేబుల్ డిమాండ్ చేయడం జరిగింది. మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొన్న అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు, దామోదర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అది అంటే అకస్మాత్తుగా అది దామోదర్ రెడ్డి గారి పేరు పెడతా అని ప్రకటించడం జరిగింది. దామోదర్ రెడ్డి గారి గౌరవార్థం ఇంకేదైనా దానికి వారి పేరు పెట్టుకోవచ్చు. కానీ ఈ చరిత్ర అది తెలంగాణ పోరాట చరిత్ర. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు కాలువ తుంగతుర్తికి ఆ సూర్యాపేట జిల్లాకి రావడానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. కాబట్టి ఆయన పేరు ఖచ్చితంగా పెట్టాలని, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం 4,500 మంది అమరులు ప్రాణాలు అర్పించారు, లక్షలాది మంది పోరాట యోధులు పాల్గొన్నారు, వెట్టి చాకిరి నిర్మూలించబడింది. భారతదేశం భూ సంస్కరణలు గురించి ఆలోచించడం మొదలుపెట్టిందంటే తెలంగాణ సాయుధ పోరాట ఫలితం. అందుకని ఆ సాయుధ పోరాటాన్ని గుర్తుంచుకునే విధంగా, ఆ 4,500 అమరవీరుల త్యాగాల్ని గుర్తుంచుకునే విధంగా ఒక పెద్ద స్మృతి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. సాయుధ తెలంగాణ పోరాటంలో అందరికీ న్యాయం జరగాలని, దున్నేవానికి భూమి కావాలని, ఇక్కడ అందరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలన్న ఉద్దేశంతో నిరంకుశ నిజాం గవర్నమెంట్కు వ్యతిరేకంగా, స్థానిక పెత్తందారులకు, దొరలకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు, దేశముఖులకు వ్యతిరేకంగా సాయుధ తెలంగాణ పోరాటం ఆయుధం బట్టి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి బిఎన్ రెడ్డి గారు. స్వయంగా ఉప్పునూతల కౌసల్యాదేవి దొరల వాళ్ళ భూములలో నాగలి కట్టి దున్ని ఆ భూమిని కూడా పేద ప్రజలకు పంచిన వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. అట్లానే ఆయన ఈరోజు ఐలమ్మ పోరాటంలో వెనుక ఉండి ఈ మన రాపాక రామచంద్రారెడ్డి ఇస్నూరు ధరకు వ్యతిరేకంగా నిలబడి ఈరోజు సాయుధ తెలంగాణ పోరాటానికి అంకురార్పణ చేసి విజయవంతం కావడానికి నాంది పలికిన వ్యక్తి, ఐలమ్మ వెనుక ఉన్న వ్యక్తి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. అట్లాంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అదే కాదు, అనేక మంది అణగారిన వ్యక్తులను కూడా అధికారంలోకి తీసుకొచ్చి, బలహీన వర్గాలను కూడా అధికారంలో తీసుకొచ్చి కూసబెట్టిన వ్యక్తి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి అంటే ప్రజలకు ఒక అండ, పోలీసులకు ఒక బెంగ. పోలీసుల నుంచి కానీ దొరల నుంచి కానీ కాపాడడానికి బిఎన్ గారు నిరంతరం ప్రజల ఎడల అప్రమత్తమై ఉండేవాడు కామ్రేడ్ బిఎన్. అట్లాంటి బిఎన్ గారు మరి మొత్తం అతని ఈ యొక్క కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉన్న నా సూర్యాపేట జిల్లా ఎండిపోతున్నది ఎందుకని నిరంతరం శ్రమించి మరి ఒక శ్రీరామ్ సాగర్ కాలువకు అంకురార్పణ చేశాడు. అతను 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 2 సార్లు శాసనసభ్యునిగా ఉండి నిరంతరం కూడా ప్రజలలో ఉండి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది బిఎన్ గారి చరిత్ర అనేది వేరువేరు కాదు. బిఎన్ గారి జీవితమే సాయుధ పోరాట జీవితం. ఈ రెండు కూడా సమకాలికంగా ఉండే ఒక చారిత్రక అంశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మర్చింది. ఆయనను ఎందుకు మర్చిందంటే వాళ్ళ స్వభావము ఈరోజు చరిత్రకారులను మర్చి ఏమి తెలియని వాళ్ళ పేర్లు పెట్టడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడానికి వాళ్ళ నిర్ణయం చాలా అనుచితమైనది. ఎందుకు అనుకున్నప్పుడు బిఎన్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పిని సాధించింది బిఎన్ రెడ్డి గారు, శంకుస్థాపన చేసింది బిఎన్ రెడ్డి గారు. దాని ద్వారా 3 జిల్లాలు వరంగల్, నల్గొండ, అట్లనే
ఖమ్మం జిల్లాలో 40 లక్షల ఎకరాల పైనే సాగునీటి అందించే ఈ ప్రాజెక్టును బిఎన్ గారు పార్లమెంట్లో ఉండి ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా సాధించి పెట్టిన ఒక ఘన చరిత్ర బిఎన్ గారిది. వాటి నీళ్ళను చూసి, ఆ తడి పొలాల నీటిని చూసి ఆయన కనుమూస్తాననే ఒక ఆశయానికి భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పికి దామోదర్ రెడ్డి పేరు పెట్టడం అనేది సరైనది కాదని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బిఎన్ గారి చరిత్ర తెలియని ఈ తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యావత్ ప్రపంచ చరిత్రలో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఉన్న ఒక అంశము బిఎన్ గారు. 6 అగ్రనాయకులు బిఎన్ గారు ఒకరు. 1946 నుంచి 51 వరకు సాయుధ పోరాటం సాగితే మొదట తుపాకీ పట్టింది ఆయననే, చివరికి తుపాకీ దించింది కూడా ఆయననే. కాబట్టి బిఎన్ గారి చరిత్రను చిరకాలం ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు అంత్యక్రియల్లో ఈ పాలక వర్గాలు సూర్యాపేటలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంది కూడా ఆనాడు పాలక వర్గాలే. 10 సంవత్సరాలు పరిపాలన చేసి బిఎన్ గారి పేరు ఎక్కడా తెలియచేయకుండా, ఎక్కడా పలకరించకుండా ఉన్న చరిత్ర కూడా ఆనాటి మొన్నటి వరకు 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంది కూడా మూటగట్టుకున్నది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిఎన్ గారు కానీ సాయుధ పోరాట యోధుల చరిత్రను మర్చి ఒక నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అనేది జరుగుతుంది. ఇది దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి బిఎన్ గారిని ఒక స్మారక సింహాలను ఏర్పాటు చేయాలని ఎంసీపీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అందుకు అనువైన కార్యక్రమాలను, ఆందోళన కార్యక్రమాలను, ప్రజాస్వామ్య కార్యక్రమాలను చేస్తున్నాం. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు బిఎన్ గారి పేరు పెట్టాలి. అలాగే సూర్యాపేట జిల్లాకు బిఎన్ గారి పేరు పెట్టాలి. అలాగే 5 ఎకరాలలో ఒక జ్ఞాపకార్థంగా, అలాగే విజ్ఞాన కేంద్రంగా ఆయన పేరు మీద ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. అలాగే పాఠ్యాంశాలలో, ప్రధానంగా పాఠ్యాంశాలలో సాయుధ పోరాట చరిత్రతో పాటు బిఎన్ గారి చరిత్రను కూడా ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణం స్పందించకపోతే మాత్రం రేపు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 10 ఏళ్లలో స్పందించలేని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకను మూటగట్టుకొని మూలకు పడుకున్నది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితికి ఏర్పడతాయని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణం బిఎన్ గారి పేరును మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్కు స్పందించి వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.